ఏం మాట్లాడుతుండో ఆయనకు అర్థమైతలేదు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ విలన్ అంట. ఏమన్నా కేసీఆర్ అర్థం ఉండి మాట్లాడుతున్నావా? ఇవాళ కేసీఆర్ తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చిన తర్వాత 14 మంది నీ కుటుంబ సభ్యులు పోయి సోనియా గాంధీ కాళ్ళు మొక్కి, నువ్వు సోనియా గాంధీ తెలంగాణ దేవతవమ్మ, నువ్వు లేకుంటే తెలంగాణ రాకుండే అని చెప్పి, తర్వాత నిండు అసెంబ్లీలో నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా, ఆయన ముఖ్యమంత్రి అయ్యి మోసం మాటలతోని దళితుని ముఖ్యమంత్రి చేస్తా 400 కాదు 10,000 అబద్ధాలు ఆడిండు. కానీ తర్వాత అసెంబ్లీలో కూడా ఒక మాట అన్నాడు ఫస్ట్ డే రోజు. నేను ఒకటి చెప్తున్నా, చరిత్రలో ఎవరు నమ్మినా నమ్మకపోయినా సోనియా గాంధీ తెలంగాణ దేవత, ఆమె లేకుంటే ఎప్పటికి కూడా తెలంగాణ రాదు. ఇవాళ హైదరాబాద్తో కూడా తెలంగాణ ఇచ్చింది అని చెప్పి అలాంటి మాట్లాడిన కేసీఆర్ గారు, నీ ఇలా ఏ ముఖం పెట్టుకొని నీది నోరియా డ్రైనేజ్ మోరీ నా కేసీఆర్, కాంగ్రెస్ విలన్ అంటావా? తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని తిడతావా? నువ్వు ఏమన్నా అన్నం తింటోనికి సోయి ఉండాలి. తెలంగాణ ఇచ్చినావు, 10 ఏళ్లలో 10 లక్షల కోట్లు సంపాదించుకున్నావు. సగం మంది జైళ్ళలో ఉన్నారు, సగం మంది అమెరికాలో ఉన్నారు. ఎవడెక్కడ దాచుకున్నాడో తెలియడు. వీళ్ళందరినీ పట్టుకోవాలంటే ఇంకా 4 ఏళ్ళు పడుతుంది మాకు. మొత్తం దోసుక తిన్నారు. మీ ఉద్యోగాల జీతాలు ఒకటోసారికి ఇచ్చిందా? ఇక్కడ చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఫస్ట్కి ఇచ్చిందా అమ్మ? పెన్షన్ ఫస్ట్కి ఇచ్చిందా? మీ వచ్చిన తర్వాత 2 నెలకెళ్ళి పైసా జమ చేసి రఘువీరం మీ అందరం అనుకుంటే ఇలా సగం దీంతో డబల్ మీటింగ్ పెడతావు. వారం రోజులు టైం డబల్ మీటింగ్ పెడతాము. ఒక్కొక్క ఎంపీ 6 లక్షలతో గెలిచిండు, ఒక్కొక్క ఎమ్మెల్యే 1 లక్ష మెజార్టీతో గెలిచిండు. నువ్వు మీటింగ్లు కాదు, 10 ఏళ్ళు ఏం చేసినావు? లిక్కర్ దందా చేసినావా? ఫోన్ ట్యాపింగ్ చేసినావా? లేకపోతే దళితుడికి 3 ఎకరాల భూమి ఇచ్చినవా? ఎన్ని మోసాలు చేసినావో ఇవన్నీ ధరణి ద్వారా బయటపడుతున్నాయి. ఇవాళ కొన్ని విషయాలు నిన్న కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పినారు. ఇది ట్రైలర్ మాత్రమే, ఎల్కతుర్తి సభ ట్రైలర్ మాత్రమే. రానున్నటువంటి ఒక 3-3.5 సంవత్సరాల పాటు మీ భరతం పట్టడానికి కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ సర్వం సిద్ధమైంది. అయిపోయింది, మీ హానీమూన్ అయిపోయింది, మీ టైం అయిపోయింది. 16 నెలల పాటు ఎంత టైం ఇవ్వాలనో అంత టైం ఇచ్చిండ్రు, ఎంత ఓపిక పట్టాలనో అంత ఓపిక పట్టిండ్రు. ఇవాళ మీరు ప్రజా పాలన పేరు మీద అధికారంకి వచ్చి ఒక రాక్షస పాలన కొనసాగిస్తున్నటువంటి ఒక దుర్మార్గులు మిమ్మల్ని భరతం బట్టి ప్రజాస్వామికంగా మీకు బుద్ధి చెప్పేందుకోసం తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు కలుతున్న ఒక బలమైనటువంటి ఒక సంకేతాన్ని నిన్న కేసీఆర్ గారు ఇచ్చినారు. ఇకనైనా నేను మంత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఒక సందేశం, ఒక సలహా ఇవ్వదలుచుకున్నా. విమర్శ చేయాల. డెమోక్రసీ ఈజ్ ఆల్ అబౌట్ డిసెంట్, క్రిటిసిజం, మ్యూచువల్ క్రిటిసిజం, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. కానీ మీరు కేసీఆర్ గారి పైన బీఆర్ఎస్ పార్టీ పైన క్రిటిసిజం చేసే ముందు, విమర్శ చేసే ముందు, ప్రతివిమర్శ చేసే ముందు ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు మీ గుండె మీద చేయబెట్టుకొని చెప్పండి, మీరు ఇచ్చే ఏ వాగ్దానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసిండ్రా? ఏ ఒక్క వాగ్దానాన్ని పూర్తి స్థాయిలో మీరు అమలు చేసిండ్రా? నేను ఒక విషయం నేను మిమ్మల్ని అడగదలుచుకున్నా. ఇది మీరు మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఒక మేనిఫెస్టో 2023 ఎన్నికల్లో 420 వాగ్దానాలు, అనేక డిక్లరేషన్స్. గుండె మీద చేయబెట్టుకొని చెప్పాలా? పొన్నం ప్రభాకర్ కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, సీతక్క కానీ నిన్న మాట్లాడిన వాళ్ళందరూ కూడా గుండె మీద చేయబెట్టుకొని చెప్పండి, ఈ 6 గ్యారంటీస్ అమలైందా? మీరు అమలైంది అని చెప్పని ప్రూవ్ చేస్తే ముక్కు నేలకు రాస్తాం. నడి రోడ్డు మీద అంబేద్కర్ విగ్రహం దగ్గర ముక్కు నేలకు రాస్తాం. మరి మీరు అందరూ వచ్చి ముక్కు నేలకు రాస్తారా? రేవంత్ రెడ్డితో సహా మీ మంత్రివర్గ సభ్యులంతా వచ్చి అంబేద్కర్ విగ్రహం దగ్గర ముక్కు నేలకు రాస్తారా? అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు నేలకు రాస్తారా? చెంపలు వేసుకుంటారా? సమాధానం చెప్పాలని చెప్పని కోరుతున్నాను. మీరు చేసినట్టుగా రుజువు చేస్తే ఈ 6 గ్యారంటీలు, నేను మీడియా మిత్రులను అడుగుతున్నా, 100 రోజుల్లో చేస్తామన్నారు కదా. ఏం చూసి ఓటేసిండ్రు కాంగ్రెస్ పార్టీకి? రేవంత్ రెడ్డిని చూసి ఆయన అమితాబ్ బచ్చన్ లెక్కున్నాడు, సినిమా యాక్టర్ లెక్కున్నాడు అని చూసి ఓట్లేసిండ్రా? కాదు కదా.
మీరు ఇగో ఇన్ని వాగ్దానాలు చేసినారు, ఇన్ని గ్యారంటీలు ఇచ్చినారు, అది కూడా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, సిద్దిరామయ్య, దేశంలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక మంది పెద్ద పెద్ద నాయకులందరినీ పట్టుకొచ్చి మీరు డిక్లరేషన్లు చేస్తారు, వాగ్దానాలు చేస్తారు, మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తే మీరన్న మాటను ఆఖరికి బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టి ప్రజలను మభ్య పెడితే ప్రజలు నమ్మి ఇంత పెద్ద ఎత్తున మోసం చేస్తారా అని చెప్పని సంశయించకుండా వాళ్ళు మీకు ఓట్లేస్తే మీరు ఇవాళ ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయకుండా ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయమన్నట్టుగా కేసీఆర్ గారి పైన ఇవాళ దుమ్మెత్తిపోస్తా ఉన్నారు, దుర్మార్గమైనటువంటి రీతిలో బీఆర్ఎస్ పార్టీ పైన దాడి చేస్తా ఉన్నారు. ఇది న్యాయమా?